అందరి చూపు జూలై 1వ తేదీపైనే. ఈ నెల 4వ తేదీపై ఎంతో ఉత్కంఠ నెలకొందో ఇప్పుడు అందరూ అదే ఉత్కంఠతో జూలై 1వ తేదీ కోసం వేచి చూస్తున్నారు. దీంతో అసలు ఏం జరుగుతోంది అన్న చర్చ ఆసక్తిగా సాగుతుండడం గమనార్హం. జూన్ 4న ఎన్నికల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూశారు. ఇక ఏపీలో అయితే మరింత ఉత్కంఠంగా ఎదురుచూశారు. మొత్తంగా ఫలితాలు వచ్చాయి. ప్రజలు ఏకపక్షంగానే తీర్పు చెప్పారు. ఇప్పుడు మరోసారి జూలై 1వ తేదీపై అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం చంద్రబాబు ఇచ్చిన కీలక హామీ. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జూలై 1వ తేదీనే సామాజిక పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. ఊరువాడ కూడా ఇదే ప్రచారం చేశారు. తాజాగా వచ్చిన ఓట్ల సునామీ వెనక కీలకమైన కారణం ఇదే ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు ఇచ్చిన హామీ బాగా పనిచేసి ఉంటుందని చెప్తున్నారు. ప్రధానంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచే పెన్షన్లు ఇస్తామని, ఏప్రిల్, మే, జూన్ మాసాలకు కలిపి 3,000 రూపాయల చొప్పున, జూలైలో 4,000 పెన్షన్ కలిపి మొత్తం 7,000కు లబ్ధిదారులకు ఇంటికే పంపిస్తామని చంద్రబాబు చెప్పారు. దీంతో వృద్ధులు, ఒంటరి మహిళలు ఎక్కువగా సైకిల్పై ఆశలు పెట్టుకుని ఉండి ఉంటారని పరిశీలకులు చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు చేయాల్సిన తొలి పని ఇదే కావడం గమనార్హం. అంటే పెన్షన్దారులో దాదాపు 40 లక్షల మంది వీరే ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి 7,000 చొప్పున పెన్షన్ను జూలై 1వ తేదీన పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ నిధులు చూస్తే అందుకు సహకరించేలా కనిపించడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2వ త్రైమాసికం గడువు వరకు, అంటే సెప్టెంబర్ వరకు కూడా జగన్ ప్రభుత్వం ఉన్న లిమిట్ అప్పులు వాడేసింది. ఇప్పుడు ఖజానాలో అంత మేరకు సొమ్ములు ఉండే అవకాశం లేదు. దీంతో చంద్రబాబు ఈ కీలక హామీని ఎలా నెరవేరుస్తారన్న ఉత్కంఠ నెలకొంది. మరి చూడాలి ఏం చేస్తారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.